ఇలా ప్యాన్ కేక్ లాగా చేసామనుకోండి మిల్లెట్స్తో, ఇది పెద్దవాళ్ళ కోసం ఊతప్పం చేసుకున్నాం. ఇలా గుంతపల్లి బంగారాలు చేస్తే వెరైటీగా ఉంటుందని పిల్లలు ఇష్టపడి తింటారు. 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు తీసుకున్నాము. అన్నీ ఒకే కప్తో వేస్తున్నాను. సాల్ట్ తీసుకుంటాం. ఇది మిక్సీ చేద్దాము. ఇప్పుడు దీన్ని బౌల్లో పోసుకుంటున్నాను. అదే కప్పుతో సబ్జపిండి, ఇది జొన్న పిండి, 1 స్పూను శనగపిండి, ఇవన్నీ మిక్స్ చేసుకున్నాం. దీనికి అంత పోసుకున్నాం వాటర్, చిక్కగా కలుపుకుందాం. ఇలా కలుపుకొని 1/2 అవర్ నాననిద్దాం. దీన్ని 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. శనగపప్పు వేసుకుంటున్నాను కొంచెం, 1 స్పూన్ మినపప్పు వేస్తున్నాను, జీలకర్ర వేసాను, కొంచెం ఆవాలు వేస్తున్నాను. ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది కదా. ఇలా వేసేసాను. దీంట్లో 1 ఆనియన్ కట్ చేసిన ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకున్నాము. ఎక్కువ వేగన అవసరం లేదు, కొంచెం వేస్తే చాలు. 2 పచ్చిమిరపకాయలు ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు ఇలా వేయించి వేసుకోవడం వల్ల ప్యాన్ కేక్లో ఇలా బాగా ప్లఫీగా పచ్చిదనం పోయి బాగా కాలుతుంది. మధ్యలో 1/2 అవర్ నానిన తర్వాత సోడా వేస్తున్నాను, వంట సోడా. దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ తాలింపు పెట్టుకున్న గింజలు దీంట్లో వేస్తాను. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొంచెం ఆయిల్ లైట్గా ఇలా పెట్టుకొని పెనం వేడయింది. కొంచెం ఇంకా అట్లా నీళ్ళు చిలకరేసుకున్నాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేడయ్యాక కొంచెం ఆయిల్, ఎక్కువ వేయవద్దు, కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలు. కొంచెం సిమ్లోనే పెట్టి కలుపుదాం. ప్యాన్ కేక్ లాగా ఈవెన్గా కలర్ వచ్చింది చూడండి. ఇలా ప్యాన్ కేక్ లాగా చేసామనుకోండి మిల్లెట్స్తో, పిల్లలు మిల్లెట్స్ తినని వండుకేస్తారు. అలాంటి వాళ్ళకి ఇలా ప్యాన్ కేక్ అని చెప్పి తినిపించవచ్చు. చూస్తేనే తినాలనిపిస్తుంది పిల్లలకి. ఇలా కాదు చూడండి. ఇది పెద్దవాళ్ళ కోసం ఊతప్పం చేసుకున్నాం. మధ్యలో కొంచెం అట్లా చూసుకోండి, మాడకుండా కలర్ వచ్చే వరకు ఉంచి తీసుకోవాలి. గుంతపల్లి బంగాళాలు చేద్దాం. కొంచెం ఆయిల్ వేద్దాం అన్నిట్లో. ఇంతవరకు వేసుకుంటే రెండో వైపు కాల్చుకున్నాం. ఇలా గుంతపల్లి బంగారాలు చేస్తే వెరైటీగా ఉంటుందని పిల్లలు ఇష్టపడి తింటారు. ఇలా కూడా చేసి చూడండి. చూడండి బాగా కాలింది మధ్యలో కూడా. ఇవి చల్లగా పోయినాక కూడా బాగా టేస్ట్గా ఉంటున్నాయండి. మేము చూసే ఇప్పుడు మీకు చూపిస్తున్నాము. పిల్లలకి టిఫిన్ బాక్స్లు కూడా పెట్టి స్కూల్కి పంపచ్చు. ప్యాన్ కేక్ లాగాను చెప్పచ్చు, ఇంకా పిల్లలకి పెద్దవాళ్ళకి ఊతప్పం లాగా పోసి ఇవ్వచ్చు. అన్ని విధాలుగా పనికొస్తుంది. మిల్లెట్స్ కదా, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ రోజుల్లో వైట్ రైస్ తినడం అంతా చేస్తున్నాము. ఇది వారానికి ఒకసారైనా ఇలా మిల్లెట్స్ వాడుకుంటే ఆరోగ్యానికి మంచిది.